మళ్ళీ మీ అందరితో ఇంకొక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. అంత హడావిడిగా అంతా ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. మా ఇంటికి మెయిన్ గేట్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. ప్రహరీ గోడ కట్టక ముందైతే ఇప్పుడు నేను ముగ్గేస్తున్నాను కదా! ఆ ప్లేస్ అంతా కూడా ఇంట్లో కలిసినట్టు ఉండేది. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల పల్లెటూర్లలో ఇంటికి చుట్టూ గోడకి బదులు తడికలుంటాయి. మా ఇంటికి కూడా అలాగే ఉండేది. కానీ గోడ కట్టాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా బాగలేదు. అదంతా కూడా ఇంట్లో కలవకూడదు అని చెప్పారనమాట వాస్తు ప్రకారం చూసి. అందుకని చెప్పి ఇంకా ఇదంతా కూడా బయట ఖాళీగా వదిలేయాల్సొచ్చింది. వాస్తు సమస్య లేకుండా ఉంటే మాకు ఓపెన్ ఏరియా కూడా ఇంకొంచెం ఎక్కువుండేది. ఈ ప్లేస్‌ని ఇంకా ఇలాగే వదిలేయబట్టి మాకు మెయిన్ గేట్ గూడా ఇక్కడే వచ్చింది. ఇంత చిన్న ప్లేస్ కాబట్టి కల్లాపు చల్లినప్పుడు సరిగ్గా ముగ్గు వేసుకోవడానికి గూడా అవ్వదన్నమాట ఇక్కడ. చాలా ఇరుగ్గా ఉంటుంది. కానీ ఇంకా వాకిలి ముందు అలాగే వదిలేయలేం కదా! ఇక్కడ వేయాలి. వీధిలో కూడా వేస్తాననమాట. నాకు పెళ్లి కాకముందు ముగ్గులన్నీ కూడా ఒక నోట్‌బుక్‌లో వేసుకోవడం అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు పోయింది. ముగ్గేసే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఫ్రీ హ్యాండ్ ముగ్గులైతే అస్సలు వేయలేను. చుక్కలతో వేయాల్సిందే. ఆ పెద్ద పెద్ద ముగ్గులన్నీ కూడా నోట్‌బుక్‌లో వేసుకొని పండగలొస్తున్నాయంటే చాలా ఇష్టంగా వేసేదాన్ని. ఇప్పుడైతే ఈ చిన్న ముగ్గులతోనే సరిపెట్టేస్తున్నాను. ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లోనే కాదు ఓపెన్ ఏరియా అంతా కూడా ఫ్లోరింగ్ ఏయించేసుకుంటున్నారు కాబట్టి, బయటేమో సిమెంట్ రోడ్లు. కల్లాపు చల్లి ముగ్గు వేసుకునే అలవాటే చాలా వరకు తగ్గిపోయింది. ఇట్లా ముగ్గు పిండితో కాకుండా ఇంకా సిమెంట్ మీద చాక్ పీసులతో, ముగ్గు రాళ్ళతో ముగ్గు వేసుకోవడం చాలా వరకు టౌన్‌లో కావచ్చు, పల్లెటూరుల్లో కూడా అదే అలవాటుంది. కల్లాపు చల్లి ముగ్గు పిండితో ముగ్గేస్తే చూడ్డానికి చాలా కళగా ఉంటుంది. ఈ చెట్టు విషయానికొస్తే ఇది మిరప చెట్టు వర్ష పెంచుతుంది. ఇది ఎవరు నాటింది కాదు. గింజలు పడి మొలకెత్తింది. అయితే దానికి రోజు నీళ్లు పోసి చూస్తూ ఉంటుందనమాట. దానికి కాయలు కాస్తుందేమో అని చెప్పి. కానీ వచ్చిన పూత వచ్చినట్టు రాలిపోతుంది. తను చెట్టుకి నీళ్లు పోయడం కానీ మర్చిపోతే రోజు స్కూల్‌కెళ్ళే ముందు నాకు చెప్పేసి ఎళ్తుందనమాట. చెట్టుకి నీళ్లు పోయి నేను మర్చిపోయానని చెప్పి. ఈ మధ్య ఒకరోజు పెద్ద వర్షం పడింది. ఆ రోజు ఆ చెట్టు పడిపోయింది. సరే ఇంకా అంత ఇష్టంగా పెంచుకుంటుంది కదా అని చెప్పి దానికి ఒక కర్ర సపోర్ట్ చేసి అట్లా నిలబెట్టున్నాము. మామూలుగా అయితే నైటే గిన్నెలన్నీ కడిగి స్టవ్ తుడిచేస్తాను. ఎప్పుడైనా బద్ధకం అనిపించి నైట్ తుడవలేదు అంటే పొద్దున వంట చేసే ముందు తుడిచి తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్‌లో మనకేదన్నా స్పెషల్ టాలెంట్ ఉండి దాని మీద ఛానల్ రన్ చేస్తున్నాము అంటే అది వేరే విషయం. అలా కాదు డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ పెట్టాలి అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా ప్రతీదీ షూట్ చేసుకుంటూ ఉండాలి. నాకేమో అసలు ఆ లక్షణమే లేదు. ఇక నుంచైనా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏమో! నేను ప్రతిసారి అనుకోవడం, అది రివర్స్ అవ్వడం చూస్తూనే ఉన్నాను. నాకేంటంటే వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటే ట్రైపాడ్ అటు ఇటు మార్చుకోవాలి. ఫోన్ సెట్ చేసుకోవాలి. దీంతో పిల్లలకి పొద్దున్న స్కూల్‌కి లేట్ అయిపోతుందేమో, వాళ్ళకన్నీ కరెక్ట్‌గా చేయలేనేమో అని బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటుంది. దాంతో నేను వీడియోస్ రికార్డ్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి కొంచెం టైం మేనేజ్ చేసుకొని వీడియోస్ షూట్ చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే వంట కూడా స్టార్ట్ చేసేసాను. కొంచెం త్వరగా చేసుకొని ఇప్పుడైతే బయట నుంచి బ్లౌజులేం లేవు. ఇంట్లోటివి కుట్టాలి అనుకోని వంట కూడా పొద్దున్నే చేసేసాను. ఈ మధ్య జనవరి నుంచి మొన్న శ్రీరామనవమి అయిపోయేంత వరకు కూడా కంటిన్యూయస్‌గా మిషన్ కుడుతూ ఉండడంతో నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. దాంతో ఒక్క బ్లౌజ్ కుట్టి ఆపేయాల్సొచ్చింది. మా అమ్మ, మా ఆయనేమో ఇప్పుడు అసలు మిషన్ జోలికే పోవద్దంటున్నారు. కానీ ఇది నేను డబ్బుల కోసం మాత్రమే కాదు, నేను ఇష్టంతో చేసే పని కాబట్టి కనీసం రోజుకి 1, 2 బ్లౌజులు ఇంట్లోటివి లేదా పిల్లలకి ఫ్రాక్స్ అయినా కుడుతూ ఉండాలి. లేదంటే అసలు నాకు టైం పాస్ అవ్వదు. మిషన్ కుట్టకుండా నేను ఉండలేను కూడా. అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొన్ని బ్లౌజెస్ వచ్చాయన్నమాట బయట నుంచి స్టిచ్చింగ్‌కి. నేను తీసుకోకూడదు అనుకున్నా కూడా తిను రెగ్యులర్‌గా కుట్టించుకుంటుంది. దానికి తోడు నాకు కొంచెం ఎక్కువ టైం ఇచ్చిందనమాట. కొంచెం నెమ్మదిగానైనా కుట్టించినా పర్లేదు హడావిడి ఏం లేదని. సరే అని చెప్పి తీసుకున్నాను. నాకు మంత్ ఎండ్‌కి ఇవ్వమనడంతో సరే చాలా రోజులు టైం ఉంది కదా! కాస్త నెమ్మదిగా కుట్టొచ్చులే అని చెప్పి తీసుకున్నాను. ఇంట్లో అంటే
డైలీ ఉండవు కదా! ఉన్నవి ఒక 2, 3 రోజులు, ఒక వారంలో కుట్టుకున్నా కూడా తర్వాత ఇంక ఖాళీగానే ఉండాలి. అదేదో తీసుకుంటే కనీసం రోజు ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా నేను ఖాళీగా ఉన్నాను అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.